వెల్కమ్ టు గంగా న్యూస్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి
వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు
శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీత ఎండల్లో వెన్నెల్లో ఏం చేతు ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని
ప్రాణం సందిట్లో ఏమొకే పూయని రాగాలే బుగ్గలో రాయని గులాబీలు పూయిస్తున్న తేనెటీగకి చేరి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేగులో నావలా నీ జతే కోరగా చావిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను ఆ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఎవరితో నరసమ్మ గారితో మన నరసమ్మతో రామకృష్ణరావు గారు షష్ఠి పూర్తి అంటే మళ్ళా పెళ్లి చేసుకుంటున్నాడు అప్పుడు కూడా ఇంతతో కాదు ఆయన పెళ్లి చేసుకొని ముందు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో 35 సంవత్సరాల క్రితం ఒకసారి బయట వివాహం చేసుకున్నాడు నరసమ్మ గారిని మళ్ళా ఈ రోజు వివాహం చేసుకుంటున్నాడు. ఇది కాకుండా శాస్త్ర చంద్ర దర్శనం అంటే 83 సంవత్సరాల 4 నెలలకి మరొకసారి నరసమ్మతో కూడా పెళ్లి చేసుకుంటాడు. మనం అందరం వస్తామా జనార్దన్ అయితే యువకుడు అయినా కూడా మనం కూడా వస్తాం. ఖచ్చితంగా వారి షష్ఠి పూర్తి మహోత్సవం పదవి విరమణ అనేది ఒక విధంగా బాధకరమైంది, ఒక విధంగా సంతోషకరమైంది. అయినా కూడా మానవ జీవితంలో ఆ పదవి విరమణ అనేది కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా షష్ఠి పూర్తి మహోత్సవం ఈ పదవి విరమణ చేసిన తర్వాత రామకృష్ణరావు గారు ప్రజా సేవకి అంకితం కావాలని మేమందరం కూడా కోరుకుంటూ భగవంతుడు ఇద్దరికి నూతన దంపతులు ఇద్దరికి కూడా రామకృష్ణరావు గారు నరసింహ గారికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించవలసిందిగా మేము గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు ఇద్దరు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. రామకృష్ణ గారు పదవి విరమణ సందర్భంగా అదేవిధంగా నరసమ్మ గారు ఇద్దరు కూడా షష్ఠి పూర్తి రోజు 2 కార్యక్రమాలు ఈరోజు పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. ఒక మంచి పండగ వాతావరణం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఏదైనా రామకృష్ణరావు గారు ఉపాధ్యాయులుగా ఉండి ఎన్నో ఇందాక కూడా వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఎంతోమంది అభిమానాన్ని పొందడం జరిగిందని చెప్పి కూడా కృతజ్ఞతలు చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా చాలా సంతోషం. కాబట్టి రిటైర్డ్తో పాటు ఆయన కూడా ఇంట్లోనే కాకుండా సమాజానికి కూడా ఒక ఆదర్శంగా మంచి కార్యక్రమాలు కూడా చేసుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే నరసింహ గారు అయితే పార్టీలో ఎప్పుడు కూడా ఏది చిన్న పని ఉన్నా కూడా పార్టీలో నిరంతరం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా కష్టపడతా ఉంది. రేపు ఇద్దరు కూడా కలిసి పార్టీ కోసం అదేవిధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆ భగవంతుడు 2 రోజులు వాళ్ళకి ప్రసాదించాలని, తప్పకుండా ఇలానే సంతోషంగా వాళ్ళ జీవితాంతం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా కలుసుకోవడం, అందరూ కూడా వాళ్ళ బంధువుల్ని అదేవిధంగా మిత్రుల్ని అందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఉద్యోగం కానీ నేను రాజకీయంలో కానీ ముందుకు నడుస్తున్నాము.
కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరి మెనీ మెనీ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సుబ్బారావు మాస్టర్ ఎక్కడ కూడా కొత్తపట్నం హై స్కూల్ సుబ్బారావు మాస్టర్ వేదికకి రావాలి. మరి పదవీ విరమణ చేయించున్నటువంటి రామకృష్ణ గారు నరసమ్మ గారి యొక్క ఒక మంచి కవితని రాశారు. దాన్ని ఇప్పుడు చదువుతారు సుబ్బారావు మాస్టర్. దీన్ని పిన్ని వెంకటేశ్వర్లు గారు దీన్ని రాయడం జరిగింది. ఈ కవితని కొత్తపట్నం హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి జడ్పీహెచ్ఎస్ కొత్తపట్నం సుబ్బారావు మాస్టర్ తెలుగు పండితుడు వారు ఇప్పుడు ఈ కవితని చదివినిపిస్తారు. ఈరోజు చిరుతోటి రామకృష్ణారావు గారి అలాగే వేదిక మీద మరి నేను చిన్నప్పటి నుంచి కూడా మరి మా చెల్లిన కొడుకుని 5వ తరగతి నుంచి కూడా చదివించాను. వాడు బాగా చదివి అంత ఎంత పోస్టర్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. నిజంగా వారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఈరోజు వారి సభాముఖంగా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. కష్టపడి చదువుకున్నారు కాబట్టి మేము చేయమనిచ్చాము సార్ కానీ నేను కానీ. మరి ఎవరైనా కానీ బాగా చదువుకొని మంచిగా ఆర్థిక పరంగా ఉంటే ఖచ్చితంగా మేము మాత్రం మా ఫ్యామిలీ తరఫున మా పోస్ట్ పార్టీ తరఫున అందరికీ హెల్ప్ చేస్తామని నేను ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తూ హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పుట్టినరోజు మా అబ్బాయి కూడా ఉద్యోగం వచ్చింది. మేము మా సార్ రిటైర్మెంట్ వీళ్ళందరూ అతనితోటి మేము మంచి ముందు జీవితాన్ని వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి సాగిపోతామని